హలో నమస్తే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఈ రోజు జరగబోతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ రెండు చాలా స్ట్రాంగెస్ట్ టీమ్స్. మరి ఈ రెండు టీమ్స్ మధ్య బలాబలాలు ఏంటి, ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సో ఫస్ట్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతలా ఎదురు చూస్తారో, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు మ్యాచ్ కోసం కూడా అంతే ఎదురు చూస్తారు. అండ్ రెండు చాలా స్ట్రాంగెస్ట్ టీమ్స్. ఏది టఫెస్ట్ టీం అంటారు సార్ మీరు? నిజంగా మీరు అన్నట్టు ఈవెన్ అంటే ఇండియా పాకిస్తాన్ క్లాష్ని ఎట్లాగే వెయిట్ చేస్తామో, యాషెస్ కూడా అంతే క్రేజ్ ఉంది. ఇండియా అదే ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఆడేటప్పుడు ఆ యాషెస్ సిరీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ బయలాట్రియల్ వన్డే సిరీస్లో, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఇది కూడా ఆ మూడు దేశాలకు కూడా అదే రకమైనటువంటి రైవలరీ ఉన్నటువంటిదే. సో ఇంకా ఇప్పటి దీని విషయానికి వస్తే కనుక అఫ్కోర్స్ కొంచెం ఆస్ట్రేలియాకి అప్పర్ హ్యాండ్ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆస్ట్రేలియా కూడా ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే వాళ్ళ మెయిన్ బౌలర్, స్ట్రైక్ బౌలర్ ప్యాట్ కమిన్స్, వాళ్ళ రెగ్యులర్ క్యాప్టెన్ అందుబాటులో లేకపోవడం, దాంతో మళ్ళీ స్టీవ్ స్మిత్ క్యాప్టెన్సీ చేస్తూ ఉన్నాడు. స్టీవ్ స్మిత్ క్యాప్టెన్సీలో అఫ్కోర్స్ శ్రీలంకలో టెస్ట్ సిరీస్ గెలిచినా కూడా వన్డే మ్యాచ్లు రెండు కూడా చాలా ఘోరంగా ఓడిపోయి ఉన్నారు. సో కాబట్టి వన్డే ఫార్మాట్కి సంబంధించి మళ్ళీ స్టీవ్ స్మిత్ కెన్ హీ గెట్ బ్యాక్ హిస్ గ్లోరీ అనేటువంటిది ఒక ఇది. ఎందుకంటే బ్యాటింగ్లో కూడా అంత వన్డే ఫార్మాట్లో అంత ఫాస్ట్గా చేయలేకపోతున్నాడు. టెస్ట్ ఫార్మాట్ మల్టీ డే ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో అందుకని ఆస్ట్రేలియా విషయంలో కొంచెం బౌలింగ్ వీక్నెస్ అనేటువంటిది కనబడుతూ ఉంది. ఫర్ ది సేమ్ మ్యాటర్ ఇంగ్లాండ్ కూడా అంతే. ఇంగ్లాండ్ రీసెంట్లీ కంక్లూడెడ్ ఇండియాతో జరిగినటువంటి 3 మ్యాచ్ల సిరీస్, వన్డే సిరీస్ అయితే కనుక వైట్ వాష్ అయిపోయింది. ఈవెన్ యాక్చువల్గా T20 ఫార్మెట్ బజ్ బాల్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత టెస్ట్ క్రికెట్లో కూడా ఒక అగ్రెషన్ని, ఒక అటాకింగ్ గేమ్ని, ఆ అటాకింగ్ ఫార్మెట్ని ఇంట్రడ్యూస్ చేసి రిజల్ట్ని సాధించినటువంటి ఇంగ్లాండ్ రాను కూడా డిక్లైనింగ్ అయిపోతూ ఉంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మల్టీ డే గేమ్లో కూడా. సో కాబట్టి ఆ T20 సిరీస్ను కూడా 4-1 తోటి మన చేతిలో ఓడిపోవడం, ఇదంతా కూడా బ్యాక్ ఆఫ్ ది మైండ్ డెఫినెట్గానే వాళ్ళ మీద ఇది ఉంటుంది. అఫ్కోర్స్ ఒకసారి హ్యారీ బ్రూక్ వన్స్ దిస్ వన్డే సిరీస్ కంక్లూడ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చెప్పచ్చు కాక, మేము దీనిపై ఈ ఇంపాక్ట్ అనేటువంటిది, ఈ సిరీస్ రిజల్ట్ అనేటువంటిది ఛాంపియన్స్ ట్రోఫీలో మా మీద ఉండదు అనేటువంటిది, దాన్ని మనం కేవలం మేకపోతే గాంభీర్యం అని చెప్పేసి అనాల్సినటువంటిది. ఎందుకంటే డెఫినెట్గా 3 మ్యాచ్లని కూడా 3-0 తోటి ఓడిపోయినటువంటి టీం మీద సైకలాజికల్ ప్రెషర్ అనేటువంటిది ఉంది. అట్ ద ఎండ్ క్రికెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్. అందుకనే మొట్టమొదటి సిరీస్ ప్రారంభానికి ముందే రెండు టీముల ప్లేయర్లు కూడా కొంత మాటల యుద్ధానికి ఎందుకు తెరలేస్తూ ఉంటారు అంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ ఎడ్జ్, ఎవరు సాధిస్తారు అనేటువంటిది. సో ఆ రకంగా వీటన్నిటిని పరిగణలోకి వేసుకుంటే కనుక ఇంగ్లాండ్ డెఫినెట్గానే ఒత్తిడిలో ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మోర్ ఆర్ లెస్ రెండు టీములు అదే రకంగా ఉన్నాయి. దొందేరా కొందప్ప అన్నట్టుగా అదే రకమైన. ఎందుకంటే వీళ్ళకేమో అటు బౌలింగ్ వీక్ అయిపోయింది. ఆస్ట్రేలియాకి మెయిన్ హ్యాజిల్వుడ్ లాంటి ఆటగాడు లేకపోవటం ఒకటి, ప్యాట్ కమిన్స్ లేకపోవటం రెగ్యులర్ క్యాప్టెన్. సో ఈవెన్ వాళ్ళకు కూడా అదే రకమైనట్టు మార్క్ వుడ్, అఫ్ కోర్స్ ఓన్లీ హోప్ ఈజ్ మార్క్ వుడ్, బట్ మార్క్ వుడ్ కరాచీ వికెట్ మీద ఎంత మటుకు ఇచ్చేస్తాడనేటువంటి దాని మీద ఇంగ్లాండ్ హోప్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఓవరాల్గా కనుక గమనించినట్లయితే ఆస్ట్రేలియా కొంచెం ఎడ్జ్ ఉన్నా కూడా, బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ సైడ్స్. సో రెండు టీమ్స్ ప్రస్తుతానికి ఫామ్లో లేనట్టే చెప్పాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో వస్తున్నప్పుడు వాళ్ళు చాలా చేంజెస్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఈరోజు రెండు టీమ్స్కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? చేంజెస్ అంటే అసలు వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెసే చాలా లిమిటెడ్ రిసోర్సెస్ అయిపోయినాయి. అన్ఫార్చునేట్గా రెండు టీములకి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఎప్పుడైతే బౌలింగ్ వీక్ అయిపోతుందో న్యాచురల్గానే మొత్తం టోటల్గానే బ్యాటింగ్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. బ్యాటింగ్ మీద డిపెండ్ అయినప్పుడు ట్రావిస్ హెడ్ అఫ్ కోర్స్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దెన్. ఈవెన్ బెన్ డకెట్, మన ఇండియాతో జరిగినటువంటి దాంట్లో బెన్ డకెట్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. హ్యారీ బ్రూక్ కన్సిస్టెన్సీ లేదు ఫామ్ విషయంలో. స్టీవ్ స్మిత్ సో నేను చెప్పినట్టుగానే, సో హీ టేక్ సమ్ టైమ్. సో అందుకని ఇట్లాంటి దాంట్లో ఒక ట్రావిస్ హెడ్ని మినహాయిస్తే కనుక వాళ్ళది మళ్ళీ అలెక్స్ క్యారీ వచ్చేదాకా వాళ్ళకి డొలతనం అనేటువంటిది కనబడుతుంది బ్యాటింగ్ ఇదిలో. సో మెయిన్ టైం ప్రత్యర్థి కనుక వెరీ క్విక్గా బౌలింగ్ చేసేసి ఒక 10-15 ఓవర్స్ని కనుక కన్జ్యూమ్ చేయగలిగేట్లయితే ఆటోమేటిక్గా ప్రెషర్ అనేటువంటిది ఆస్ట్రేలియా మీద ఉంటుంది. సో దాన్ని ఎంత మటుకు ఇంగ్లాండ్ ఉపయోగించుకుంటుంది అనేటువంటిది గమనించాల్సినటువంటిది వెన్ దే ఆర్ బౌలింగ్. సేమ్ కేస్ ఇంగ్లాండ్కి కూడా. ఇంగ్లాండ్ విషయంలో కూడా నెంబర్ 3 జో రూట్, ఓకే హీఈస్ ద పిల్లర్, బట్ స్టార్టింగ్ చాలా స్లోగా ఉంటుంది. సో కాబట్టి ఈవెన్ జోస్ బట్లర్ ఈజ్ నాట్ ఇన్ దట్ ఫామ్, గుడ్ ఫామ్. మన ఇండియాతో జరిగిన T20లో చాలా బాగా ఆడాడు, కానీ అదే వన్డే ఫార్మేట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ 50 ఓవర్ ఫార్మేట్. సో 50 ఓవర్ ఫార్మేట్లో అంత ఫామ్లో లేడు.
సో అందుకని బట్లర్ మీద యాజ్ ఏ క్యాప్టెన్ అతని మీద ఉన్నటువంటిది ఉంది. సో అందుకని వాళ్ళు కూడా డెఫినెట్గానే బెన్ డకెట్ మీద ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈవెన్ రషీద్ని మినహాయిస్తే కనుక వాళ్ళకి చెప్పుకోదగినటువంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అంత కనబడట్లేదు. సో ఓవరాల్గా రెండు టీములు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి కాకపోతే ఏంటంటే మిడిల్ ఓవర్స్ని అంటే 50 ఓవర్ ఫార్మేట్ని ఇంకా వాళ్ళు మల్టీడే ఫార్మేట్ లాగా ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ లాగిన ఫస్ట్ పవర్ ప్లే, సెకండ్ పవర్ ప్లే, థర్డ్ పవర్ ప్లే, సో ఈ 3 సెషన్స్ కింద వాళ్ళు డివైడ్ చేసుకుంటూ దాని ప్రకారంగా అకార్డింగ్లీ వాళ్ళు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇద్దరికీ కూడా. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో మెయిన్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ మిచెల్ స్టార్క్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, జోష్ హెజల్వుడ్ లాంటి వాళ్ళు మిస్ అవుతున్నారు. కానీ ఇంగ్లాండ్లో మాత్రం జోఫ్రా ఆర్చర్ లాంటి వాళ్ళు, మార్క్ వుడ్, వీళ్ళు మాత్రం ప్రస్తుతానికి ఒక బెటర్ ఫామ్లో ఉన్నారు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. అది ఎంతవరకు అంటే ఆస్ట్రేలియాని ఇబ్బంది పెడుతుంది అంటారు సార్? 4 ఓవర్లో 60 రన్లు ఇచ్చినటువంటి బౌలర్ ఫామ్లో ఉన్నట్ట. అంటే జోఫ్రా ఆర్చర్ హీ కన్సిడర్డ్ 60 రన్స్ అగెన్స్ట్ ఇండియా 4 ఓవర్స్ కోటాలో. సో డెఫినెట్గా అంటే రియాలిటీ వైజ్ కనుక గమనించినట్లయితే జోఫ్రా ఆర్చర్ ఫామ్లో ఉన్నాడని, ఒకవేళ నిక్కచ్చిగా మాట్లాడాలంటే నేను కనుక ఇంగ్లాండ్ క్యాప్టెన్ అయితే జోఫ్రా ఆర్చర్ అసలు నేను 11లోకే తీసుకోను నేను. బికాస్ ఓవర్ ది పీరియడ్ జోఫ్రా ఆర్చరు టీంకి బరువుగా ప్రూవ్ అవుతూ ఉన్నాడే కానీ ఎప్పుడూ అడపాదడప నేను మొత్తం 10 ఓవర్ల స్పెల్లో వేసేసి మొత్తం 3 స్పెల్లో వేసి ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో డెఫినెట్గానే బ్యాట్స్మెన్ గో ఫర్ ది హిట్ కాబట్టి అప్పుడు నేను వికెట్ తీసుకుంటాను అంటే కాదు కదా. ఎట్ ద ఎండ్ వాట్ యువర్ బౌలింగ్ ఫిగర్స్ ఆర్ రీడింగ్. రీసెంట్ జోఫ్రా ఆర్చర్ 10 ఓవర్స్ కోటాలో అతని యొక్క యావరేజ్ని గమనించినట్లయితే 5.7. సో ఒక స్ట్రైక్ బౌలర్ యొక్క యావరేజ్ ఎకానమీ రేటు 5.7 ఉంటే కనుక అతన్ని స్ట్రైక్ బౌలర్ కింద కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇంగ్లాండ్కి దురదృష్టవశాత్తు అతను తప్ప ఇంకొక ఆధారం లేకుండా పోయింది. ఎప్పుడైతే మీకు పర్టికులర్గా జేమ్స్ అండర్సన్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ వచ్చిన తర్వాత దానికి సరిపోయినటువంటి రీప్లేస్మెంట్ని చూసుకోలేకపోయింది ఇంగ్లాండ్ ఎప్పటికీ కూడా. అఫ్ కోర్స్ బెన్ స్టోక్స్ అవైలబుల్ ఉంటే దట్స్ ఏ డిఫరెంట్, హీఈస్ నెంబర్ 1 ఆల్రౌండర్ కాదన్ను నేను. బట్ ఎప్పుడైతే వాళ్ళిద్దరూ మెయిన్ స్ట్రైక్ బౌలర్లు అండర్సన్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ తర్వాత దానికి సరిపోయినటువంటి రీప్లేస్మెంట్ని ఎందుకు ఇంత మటుకు ఇంగ్లాండ్ వెతుక్కోలేకపోయింది అనేటువంటిది డెఫినెట్గానే మెక్కలమని అడగాల్సినటువంటి క్వశ్చన్ చీఫ్ కోచ్గా వచ్చిన తర్వాత. వాట్ హీఈస్ డూయింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ క్రికెట్ రోజు రోజుకి డిక్లైన్ అవటం మొదలుపెట్టింది ఇంగ్లాండ్. సో అందుకని జోఫ్రా ఆర్చర్ ఒక థ్రెట్ అని నేనైతే అనుకోవట్లేదు. అండ్ మెయిన్గా బాల్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అది T20 ఫార్మాట్లో అయితే వర్కౌట్ అవుతుంది, కానీ ఇప్పుడు రీసెంట్గా చూసిన వన్డే ఫార్మాట్లో కూడా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల వెంటనే వికెట్స్ కోల్పోవడం జరుగుతుంది. సో అది ఎంతవరకు వన్డే ఫార్మాట్లో కరెక్ట్ అంటారు సార్? అది అంటే ఇంట్రడ్యూస్ చేసిన మొదట్లో యాక్చువల్గా సక్సెస్ రేట్ని సాధించిన తర్వాత పర్టికులర్గా మల్టీడే గేమ్లో ఆ రకమైనటువంటిది బజ్ బాల్ ఇంట్రొడక్షన్ అనేటువంటిది ఎంటైర్ క్రికెటింగ్ వరల్డ్ని సర్ప్రైజ్కి గురి చేసినటువంటిది. ఒక దశలోగా మామూలుగా అయితే కనుక అఫ్కోర్స్ ఐపీఎల్ ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే T20 ఫార్మేట్ ఇంపాక్ట్ కావచ్చు కాక ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే 90 ఓవర్స్ అట్లీస్ట్ 300, 310 అంటే 300+ స్కోర్ చేసేటువంటి ఆ నైపుణ్యము, ఆ ఫాస్ట్నెస్ అనేటువంటిది గేమ్లో వచ్చింది. కానీ 4th ఇన్నింగ్స్లో 300+ చేసి గెలవటం అనేటువంటిది ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనేటువంటి పరిస్థితి నుంచి దాన్ని కూడా చేసి చూపించినటువంటి టీము ఇంగ్లాండ్, నో డౌట్. ఆ విషయంలో మాత్రం ఇంగ్లాండ్కి పర్టికులర్గా బ్రాండన్ మెక్కలంకి 100% మార్క్స్ వేయాల్సిందే, 100 మార్క్స్ వేయాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, హిస్ బ్రెయిన్ ఇన్ దట్ బజ్ బాల్ ఇంట్రొడక్షన్. కాకపోతే మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం చదువుతానంటే కుదరదు, దేనికి అది డిఫరెంట్గానే ఉంటుంది. సో కాబట్టి సిచ్యుయేషన్ని బట్టి మనం మోల్డ్ అవ్వాలి. ప్రతిదీ కూడా నేను అదే తరహాలో ఆడతాను అంటే కాదు కదా. సిచ్యుయేషన్ ఏంటి, వెన్ యూ ఆర్ ప్లేయింగ్, వేర్ యూ ఆర్ ప్లేయింగ్, ఆర్ యూ ప్లేయింగ్ ఎట్ యువర్ హోమ్, నీ కండిషన్స్లో ఆడుతున్నావా, లేకపోతే ఇండియా ఉంది సపోజ్, ఇండియా లాంటి చోట డెఫినెట్గా మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కూడా ఆ మ్యాచ్లో ఆ పిచ్ మీద ఉండేటువంటి ఆ డిటరేషన్ అనేటువంటిది ఉంటుంది, కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా నేను అదే రకమైనటువంటి షార్ట్ సెలక్షన్లో వెళ్తాను అంటే కుదరదు. అక్కడే ఇంగ్లాండ్ బౌల్తో పడింది మొన్న 3-0 తోటి ఓడిపోవడానికి కారణం అదే. సో కాబట్టి బజ్ బాల్ ఇంట్రడక్షన్ కరెక్ట్ అయినా కూడా
సిచ్యువేషన్కి తగినట్టు వాళ్ళు స్లో డౌన్ అవ్వకపోవడం అనేటువంటిదే ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. ఈవెన్ మీరు కనుక గమనించినట్లయితే జో రూట్ లాంటి కామ్గా ఉండేటువంటి ఆటగాడు కూడా ఒక్కసారిగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వచ్చిన వెంటనే యూ నీడ్ నాట్ స్టెప్ అవుట్ అండ్ గో ఫర్ ది స్లాగ్ షాట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఆ లాఫ్టెడ్ షాట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి షార్ట్ సెలక్షన్లో వాళ్ళ పొరపాటు అనేటువంటిది కనబడుతుంది. దాని నుంచి కనుక వాళ్ళు బయటపడేట్లయితే డెఫినెట్గా ఇంగ్లాండ్ విల్ బి ఏ డేంజరస్ సైడ్ ఫర్ ఎనీబడి. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే ఇక్కడేమో ఆడమ్ జాంపా అండ్ అక్కడ ఆదిల్ రషీద్ ఇద్దరు ప్రస్తుతానికి చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఎవరు డేంజరస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే జాంపాకేమో యాక్చువల్గా 2020 ఫార్మేట్ బాగా ఆడినటువంటిది, పర్టికులర్గా బిగ్ బ్యాష్ లీగ్ లాంటి దాంట్లో ఆడుతూను. సో కాబట్టి జాంపా ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఆదిల్ రషీద్. ఎందుకంటే రషీద్ యాక్చువల్గా హీస్ ఏ కైండ్ ఆఫ్ పర్చేసింగ్ ది వికెట్. అంటే ఏ విషయం ఏదైనా కానీ ఫ్లైట్ ఇవ్వడానికి, లూప్ ఇవ్వడానికి పెద్ద భయపడ్డు, లెట్ ద బ్యాట్స్మెన్ గో ఫర్ ది షాట్, ఆ తర్వాత ఆ ట్రాప్లో వేసి వికెట్ తీయడానికి ట్రై చేసేటువంటి బౌలర్ ఆదిల్ రషీద్. ఇఫ్ యూ కంపేర్ విత్ రషీద్, జాంపా విషయంలో అయితే కనుక హీ ఈజ్ ఏ కంటెండెంట్ బౌలర్. వికెట్ తీయకపోయినా కూడా డెఫినెట్గానే కంటెంట్ చేస్తాడు, లైక్ మన జడేజా లాగా. జడేజా ప్రతిసారి వికెట్ తీయాల్సినటువంటి అవసరం లేదు, బట్ ఒక ఎండ్ గుత్తా జడేజా 10 ఓవర్స్ని ప్రత్యర్థి ఆడాలి అంటే కనుక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి జాంపాకు ఆ రకమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. సో అందుకని కంపేర్ చేస్తే కనుక డెఫినెట్లీ మై ఓట్ ఫర్ ఆడమ్ జాంపా. అండ్ ఇంగ్లాండ్ మెయిన్గా జాస్ బట్లర్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడాలి. ఓడిఐ ఫార్మాట్లో రీసెంట్గానే అంటే తన క్యాప్టెన్సీలో ఫ్లాస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఓవరాల్ టీమ్ బాగోకపోవడం వల్ల ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ ఓటములు చూడాల్సి వచ్చిందా? అండ్ ఈసారి ఎలాంటి చేంజెస్ చేసుకొని వస్తే జాస్ బట్లర్ బెటర్గా ఉంటుందంటారు? జోస్ బట్లర్ క్యాప్టెన్సీ అనేప్పటికీ ఏమవుతుందంటే అతన్ని ఇప్పుడు పర్టికులర్గా ఈ ఫార్మాట్కి నువ్వే పర్మనెంట్ క్యాప్టెన్ అనేటివి ఎప్పుడైనా కానీ ఇప్పుడు గమనించిన, అందుకనే బీసీసీఐ ఎందుకు సక్సెస్ అవుతోంది, లేకపోతే ఇండియన్ టీం ఎందుకు అంత సక్సెస్ రేట్లో ఉంది అనేటువంటిది గమనించినట్లయితే కనుక చాలా అడ్వాన్స్డ్గానే బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ క్యాప్టెన్ ఎవరు, ఏ ఫార్మాట్కి ఎవరు క్యాప్టెన్ అనేటువంటిది అనౌన్స్ చేస్తూ ఉంటుంది. సో దట్ ప్లేయర్లు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే అండర్ హిస్ క్యాప్టెన్సీ అనేటువంటిది. ఈవెన్ క్యాప్టెన్ ఆ పర్టికులర్ ప్లేయర్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ ఉంది. మనం 2020 వరల్డ్ కప్ గెలిచాము అంటే అంతకుముందు రోహిత్ శర్మ యొక్క ఫామ్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి, అసలు రోహిత్ శర్మ ఉంటాడా ఉండడా అనేటువంటిది. బట్ వెల్ ఇన్ అడ్వాన్స్ T20 వరల్డ్ కప్ ఇండియా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలోనే ఆడబోతోంది అనేటువంటిది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో పర్టికులర్గా రోహిత్ శర్మ అప్రోచ్లో తేడా వచ్చింది, ప్లేయర్స్ రోహిత్ శర్మను రిసీవ్ చేసుకునేటువంటి విషయంలో తేడా వచ్చింది, అండ్ యూ నో ది ఎండ్ రిజల్ట్, వీఆర్ ద ఛాంపియన్స్. అట్లాంటి పరిస్థితి ఇంగ్లాండ్ చేయలేకపోతుంది. ఎందుకంటే దే ఆర్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ ఎప్పుడు రెడీ అవుతాడు, ఎప్పుడు వస్తాడు అనేటువంటిది దాంతో ఉండేటప్పటికీ ఏ ఫార్మేట్కి ఎవరిని చేయాలి అనేటువంటిది. మరో ఇంకొకటి ఏంటంటే జోస్ బట్లర్ విషయాన్ని కానీ గమనించినట్లయితే ఈవెన్ జో రూట్ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ ఉన్నాడు, మల్టీడే దానికి క్యాప్టెన్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఉన్నాడు. సో కాబట్టి జో రూట్నే మిగిలినటువంటి ఫార్మాట్స్ కూడా కంటిన్యూ చేయాలా అంటిల్ బెన్ స్టోక్స్ వచ్చేంత దాకా. ఎందుకంటే జోస్ బట్లర్ విషయంలోకి వచ్చేటప్పటికి అతనికి కూడా ఇంజురీ ప్రో అనేటువంటిది ఉంది. సో ఇంజురీ నుంచి అతని తర్వాత రిటర్న్ వచ్చినటువంటిది. సో అందుకని అతన్ని ఫిజికల్ ఫిట్నెస్ మీద అంత 100% కాన్ఫిడెన్స్ లేకపోయేప్పటికీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతన్నే అనౌన్స్ చేయాలా లేదా అనేటువంటి మీమాంసలో ఉండేటప్పటికీ లాస్ట్ మినిట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా ఒక రకంగా షేకీగానే ఉంటాయి. సో అదే ప్రస్తుతానికి ఇంగ్లాండ్కి జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు అతను డెఫినెట్గా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక ఐసీసీ ఈవెంట్కి, మెగా ఈవెంట్కి క్యాప్టెన్ కాబట్టి తనకి తను ఫస్ట్ ఇచ్చేసుకోవాలి. ప్లేయర్స్లో ఆ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే జోస్ బట్లర్లో ఉన్నటువంటి మెచ్యూరిటీ నాకు నచ్చింది ఏంటి అంటే కనుక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చాలా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు అతను, వెదర్ ఇట్ ఈస్ విన్ ఆర్ డిఫీట్, బట్ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు. సో ఆ నేచరు డెఫినెట్గానే మిగిలినటువంటి ఆటగాళ్ళ నుంచి కూడా అతని మీద రెస్పెక్ట్ని పెంచేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ అట్లీస్ట్ ఇవాళ నుంచి అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక డిఫరెంట్ క్యాప్టెన్ని చూసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ టేబుల్ మీద ఎంత స్కోర్ పెడితే అవతల వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే ఒకటి కరాచీలో జరుగుతోంది మ్యాచ్. కరాచీ లాస్ట్ ట్రెడిషన్ని కనుక వికెట్ ట్రెడిషన్ కనుక గమనించినట్లయితే 300 ఇస్ ఎ గెటబుల్ స్కోర్గానే కనబడుతుంది. ఈవెన్ యాక్చువల్గా మొన్న చూసినట్లయితే కనుక న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్ మీదే ఏకంగా 320 రన్స్ స్కోర్ చేసింది. ఈవెన్
పాకిస్తాన్ క్లోజ్ టు దట్, అంటే 60 runs డిఫీట్ చాలా పెద్ద మార్జిన్, ఐ అగ్రీ, బట్ అట్లీస్ట్ దే కుడ్ ఏబుల్ టు స్కోర్ 250+ ఇన్ ది సెకండ్ బ్యాటింగ్. సో అందుకని సహజంగానే ఇట్లాంటి దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక, బికాస్ you deposit some score on the board. So when you have some score in your bank, బౌలర్స్కి ఆ ఫ్రీడమ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈవెన్ మనం జరిగినటువంటి బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్ని చూస్తే కూడా 35 నుంచి స్టేజ్ నుంచి దే స్కోర్ 228 runs దాకా వచ్చారు. అంటే అర్థం ఏంటి అంటే దానివల్ల ఏంటంటే, ఇఫ్ యూ స్టే ఇన్ ద వికెట్ రన్స్ విల్ ఫ్లో, లెట్ ఇట్ బి దుబాయ్ వికెట్ ఆర్ కరాచీ వికెట్, పాకిస్తాన్ కానీ ఏదైనా కానీ. పర్టికులర్గా ఈ 50 over ఫార్మేట్ కొంత ప్రేక్షకుల నుంచి దూరం అవుతుందేమో, 2020కి ఉన్నటువంటి క్రేజ్ 50 over ఫార్మేట్కి రావట్లేదేమో అనేటువంటి వాదన మొదలైనటువంటి సందర్భంలో మీరు కనుక గమనించినట్లయితే 50 over గేమ్ కూడా వచ్చేటువంటి పిచ్చులు కూడా డెఫినెట్గానే బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటున్నాయి, కానీ బౌలర్ ఫ్రెండ్లీ వికెట్లను ఎవరు తయారు చేయట్లేదు. సో అందుకని ఐ థింక్ 300 విల్ బి ఏ పార్ స్కోర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.